మూతుడుసుకేదవా నీకు చెల్లవుద్ది. అది చెప్పాల్సి నువ్వు కాదు, తను. చూద్దాం. హాయ్, నా పేరు స్వాతి. ఓ, నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఈ టీమ్ తో నన్ను కొలాబరేట్ అవ్వమన్నారు. హాయ్, నా పేరు శ్యామ్. హాయ్ బ్రో. బ్రోనా? తీరిందా బాగా? ఇప్పుడు నీకుంటది చూడు. హాయ్, దిస్ ఇస్ స్వామి. హాయ్ బ్రో. నన్ను మాత్రం బ్రో అనకండి స్వాతి గారు. ఓకే. ఎందుకంటే నన్ను బ్రో అన్న మా ఊర్లో అమ్మాయిలందరికీ అంకుల్స్ హస్బెండ్ లో వచ్చారు. మీరు అసలే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. మీకు అంకుల్ హస్బెండ్కి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నాలాంటి ఎవరక్తో వస్తే బాగుంటుందని చెప్పి ముందుగానే చెప్తున్నాను. అదనమాట. ఓవర్ యాక్టింగ్. హాయ్ స్వామి. హాయ్ అండి. కావాలంటే వీణి బ్రో అనొచ్చు, నో ప్రాబ్లం. ఏంట్రా అలా చూస్తున్నారు? మీ చెల్లికి హాయ్ చెప్పండి. హాయ్. సరే, నేను మళ్ళీ వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా? అదే నేను కూడా అదే అన్నాం అనుకున్నాను. స్వాతి గారు. స్వాతి స్వామి పేర్లు భలే కలిసి మేము కూడా తొందరగా కలిసిపోతే ఎంత బాగుంటుందో. ఏంటి? మీ పేరు చాలా బాగుందని చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఫ్రెషర్ కదా అని చెప్పి మీరేం కంగారు పడద్దు. మీకే హెల్ప్ కావాలన్నా ఏం మొహమాట పడకుండా నన్ను మాత్రం అడగండి. ఎందుకంటే ఈ ఆఫీస్ లో వర్క్ గురించి ఏ టు జెడ్ తెలిసింది నా ఒక్కడికి మాత్రమే. మీరు స్వామియే కదా? హే, పాపులర్. మీకెలా తెలుసు? అదేంటి స్వామి రికమెండేషన్ క్యాండిడేట్ పెద్ద పని రాదని బయట మాట్లాడుకుంటున్నారు, మీరేమో ఇలా అంటున్నారు. వేరే స్వామిలు ఏమైనా ఉన్నారా? ఎవరు లేరండి, వీడే అండి. కోడితే మొహం మ్యాంగో పిక్లు అయిపోద్ది. ఇది కావాలని చూస్తే తట్టుకోలేరండి. బ్రెడ్లెస్ డాగ్స్, బ్రీడ్లెస్ డాగ్స్, ఆ డాగ్ బార్స్ అన్ని మీరు బాయ్కౌట్ చేసి చెప్తాను. సరే అండి, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఏమండి థ్యాంక్స్ ఎందుకండి? బయట వాళ్ళకి చేస్తానా చెప్పండి, మన అనుకున్న వాళ్ళకే కదా. మీరేం కంగారు పడద్దు, నేను చూసుకుంటా. ఇంత పులిహార. ఓకే. ఇంకొక విషయం చెప్పండి. ఈ రోజు రాశి ఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుస్తా అని రాసుంది. మిమ్మల్ని కలిసిన తర్వాత నిజం అనిపిస్తుంది. నా రాశి ఫలాల్లో కూడా నా లైఫ్ పార్ట్నర్ ని కలుస్తా అని రాసి పెట్టుంది. మీరు నన్ను వదిలితే నేను వెళ్ళి కలుస్తాను. నాకేసిందా? నవ్వింది చాలరా. మీకోటి చెప్పనా? మీ ఇద్దరికి లేనిది నాకున్నదేంటో తెలుసా? చెప్పు. ఆ అమ్మాయికి లవరే ఛాన్స్. మీ చెల్లిని జాగ్రత్త చూసుకోండి. పగిలిపో. వీడేంటి ఇక్కడ తిరిగేస్తున్నాడు? కొంపదీసి మన కోసం వెయిటింగ్ ఏంటి? పైకి ఎదవలా కనిపిస్తాడు గానీ సెంటిమెంట్స్ ఎక్కువే. రే, నా కోసం వెయిట్ చేస్తున్నావురా? వెయిట్ చేస్తా నీకోసం కాదు, స్వాతి కోసం. రే, నీకంటే పిచ్చెక్కిందా? బంగారం లాంటి మేడం వదిలేసి ఫార్మల్లో ఉండే మేడంని శారీలోకి తీసుకొచ్చు. మాట్లాడడం అంటే తిట్టడమే అనుకున్న మేడంని అందరితో మాట్లాడేలా చేసావు. ఎవ్వరితో షేర్ చేసుకోలేని కూడా నీతో షేర్ చేసుకునేలా చేసావు. ఇంత చేసిన మేడంని ఇప్పుడు వదిలేసి ఆఫీస్లో స్వాతి, వీధిలో విద్య అంటూ తిరుగుతాయంట్రా. ఒరే నిజం చెప్పు, నన్ను మేడం వైపు డైవర్ట్ చేసి నువ్వు స్వాతిని తగులుకుందాం అనుకుంటున్నావు కదరా? అది కూడా కొద్దిగా ఉందనుకో. కొంచెం కాదు, పూర్తిగా అదే. అయినా అమ్మ నేను బ్రో అని పిలిచింది కదా. రే, ఇప్పుడు లవర్స్ గా ఉన్న అమ్మాయిలు అందరూ కూడా ఒకప్పుడు అబ్బాయిల్ని బ్రో అన్న వాళ్ళేరా. ఇవన్నీ ఇప్పుడు ట్రెండే అనుకో. రాజారాణి సినిమా చూడలేదా? ఛీ, వాల్యూస్ లేని ఎదవా. ఒరే నువ్వేనైనా చెప్పు, మేడం అంటే నాకు రెస్పెక్ట్, తన ఫ్రెండ్ లానే చూస్తా. స్వాతి నా క్రష్, తన్ని మాత్రం లైన్ లో పెడతా. మేడం అంటే రెస్పెక్ట్. ముందు మేడం ఫ్రెండ్ లా చూడడం ఆపి నార్మల్ గా చూడు, అప్పుడు నీకే అర్థం అవుద్ది. నార్మల్ గా చూస్తే ఏమవుద్ది? ఏమీ కాదు. ఏం కాదు? ఏం కాదు. నిజం చెప్పు. ఏం కాదు. ఏమవుద్ది? తప్పు. మేడం వద్దు, స్వాతి అమ్మొద్దు. మేడం వద్దు, స్వాతి అమ్మొద్దు. హాయ్, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నా కోసమా? కాదు, స్వాతి కోసం మేడం. మీకోసం మేడం. సరే పదండి. మేడం మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. ఏంటి? కొంచెం పర్సనల్ మేడం. సరే పద. ఏసేస్తా. చెప్పు, ఏంటి నీ బాధ? బాధ కదా మేడం, బాధ్యత. మీరు ఎవరో ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తానని చెప్పారు కదా, మిమ్మల్ని ఒక్కలు ఎందుకు పంపేస్తాను చెప్పండి. మీతో పాటు తోడుగా వచ్చి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే నా బాధ్యత మేడం. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఎలా మేడం, ఎలా కనిపెట్టారు? అస్సలు తడబడకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇంత వెనపూస్తున్నావు అంటే ఏదో ఉంది. చెప్పేంటి? అది నేను సరే, నువ్వు కొంచెంసేపు సిగ్గుపడు, నేను వర్క్ చేసుకుంటా. మేడం చెప్పేది అనొచ్చు కదా. చెప్పు. నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తాను మేడం. తెలుసు, పీచ్ మిఠాయేగా.
ఎపిసోడ్కి ఒక్కసారి నా పదం ఆడకుండా ఉండలేరా? వాడకండి, చిరాకు వస్తుంది. మరి ఇంకెవరు? చెప్తాను. అలా అడిగారు, బాగుంది. మన టీంలో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది కదా, స్వాతి. తను జాయిన్ అయింది నిన్నే కదా, అప్పుడే లవ్ ఏంటి? మేడం, బెండకాయ మొదలకు ముందే కూర వండేయాలి. బెండకాయ? నా భాష మీకు అర్థం కాదు. అది కాదు మేడం, ఎంతమంది అమ్మాయిలు ట్రై చేశాను. ఆన్లైన్ అయితే బ్లాక్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అయితే చీ కొడుతున్నారు. రాక మన టీంలోకి కత్తిలాంటి అమ్మాయి వచ్చింది. అదే అందంగా ఉన్న అమ్మాయి వచ్చిందని చెప్తున్నాను. అందంగా ఉంటే చాలా? అమ్మాయి అయితే చాలు. బాగా కరువులో ఉన్నావు స్వామి. థ్యాంక్స్ మేడం. ఇందులో బ్యూటీ అంటే తెలుసా? ఆ అమ్మాయా? అది ఎలాగొందనుకోండి. అది కాకుండా ఆ అమ్మాయి మన టీంలో ఎదవాళ్ళందరినీ బ్రో అని పిలిచేసింది, నన్ను తప్ప. యాదవులందరినీ పిలిచిందంటే రేపో మాపో నిన్ను కూడా పిలిచేస్తుంది. అందులో ఏముంది? సపోర్ట్ చెప్పిన డిసప్పాయింట్ చేస్తారేంటి? మరి లేకపోతే ఏంటి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏం లేదు మేడం, బాస్ నా గురించి బిల్డప్ ఇస్తే ఒక రేంజ్ లో ఉంటది కదా, తొందరగా సెట్ అయిపోద్ది. అందుకే మీరు నా గురించి ఏ రేంజ్ లో చెప్తారంటే, నేను సిన్సియర్ వర్కరు, ఫిలాంథ్రపిస్ట్, హిప్పోపోటమస్, అవతార్ ద వే ఆఫ్ వాటర్, వకండా ఫర్ ఎవర్, డైనోసారస్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి నా గురించి. ఇవన్నీ జంతువుల పేర్లు. ఏంటి ఇవన్నీ జంతువుల పేర్లే? పదాలు బాగున్నాయని చెప్పి ఇన్స్టాడీ కింద పెట్టేసుకున్నానే. స్వామి హిప్పోపోటమస్. చిచి, సర్లేండి, మీరైతే మంచి మంచి పదాలు వాడి ఆ అమ్మాయి నాకు సెట్ చేయండి చాలు. ఓకే, నీ పని బాగుంది స్వామి. మీ డాడీ రికమెండేషన్ తో జాబ్, నా రికమెండేషన్ తో లవ్. అస్సలు సిగ్గు లేకుండా పక్కోడి మీద పడి బతికేయగలవు. చిచ్చి. అయినా నేను ఎన్ని చెప్తే ఏంటి? ఆ అమ్మాయికి నీకు వర్క్ రాదని తెలిసిపోతుంది కదా. అలా వద్దని తెలిసే రాత్రంతా కూర్చొని సగం పీడిఎఫ్లు బట్టి కొట్టేశా. ఏంటి, వాటితో వర్క్ చేసేస్తావా? వర్క్ నేర్చుకోవడానికి సరిపోవు నాకు తెలుసు మేడం, కానీ వర్క్ వచ్చు అని మేనేజ్ చేయడానికి సరిపోతాయి కదా. బీటెక్లన్నీ చేసింది అదేగా. మీ డాడీ చెప్పినా వినంది, నేను చెప్పినా వినంది. ఆ అమ్మాయి కోసం నేర్చుకున్నానంటావు. ఏంటో మేడం, ఎవరైనా జాబ్ జాయిన్ 2 నెలల ముందు నేర్చుకుంటారు. నేను జాబ్ వదిలేసి 2 నెలల ముందు నేర్చుకుంటున్నాను. సర్లేండి, స్వాతి వచ్చే టైం అయింది, లేట్ అయితే ఇంకోటి తగులుకుంటాడు. అర్థమైంది కదా? పెద్ద పెద్ద మాటలు మర్చిపోకండి. క్రేజీ ఫెలో అసలు. ఒరే, స్వాతి వాళ్ళ క్యూట్ గా ఉంది కదా? అవును, చాలా క్యూట్ గా ఉంది. ఒరే, ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్స్ ఎత్తులో నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, అందుకే నువ్వు డ్రాప్ అయిపో. ఒరే, ఆ అమ్మాయి నీకంటే కలర్ ఉంటుందరా. అయినా కలర్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నా కలర్ గురించి నువ్వు మాట్లాడితే అర్థమవుతుందా? అయినా నువ్వు నా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ అక్కడ చూడు ఎంత కాంపిటీషన్ లో ఉన్నారు. రే, ఎవర్రా వీళ్ళంతా? గవర్నమెంట్ జాబ్ లో కూడా ఎంత కాంపిటీషన్ ఉండదు. అందమైన అమ్మాయిలకి ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది. మరి ఇందాకోడు పక్క టీం నుంచి వచ్చి అరగంట సోదేసి మరీ వెళ్ళాడు. మనకి సెట్ అవ్వకపోయినా పర్లేదు, పక్క టీం వాడికి అస్సలు సెట్ అవ్వకూడదు. అర్జెంట్గా ఖర్చు వేసేయాలి. ఏం చేద్దాం? రే, తన వాటర్ అయిపోయింది, నేను వాటర్ ఇచ్చొత్తా. ఇదిగో వాటర్. థ్యాంక్ యూ. తాగు. సరిపోయిందా? స్వాతి, ఏ హెల్ప్ కావాలన్నా నన్నే అడుగు, ఓకేనా? మన టీంలో ఎవరికి బాగా వర్క్ వచ్చు, కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి ఇలా అర్థమైందా? ఏమన్నా కావాలంటే ముందు నన్ను అడుగు, నాకు ఒకవేళ రాకపోతే వేరే దగ్గరికి వెళ్తాం, సరేనా? అవును స్వామి, మేడం నువ్వు బాగా క్లోజ్ అంట కదా, ఆఫీస్ లో అందరు అదే మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్, సో అలా మేము ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందనమాట, అంతే. మేడం నేను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసిందంటే ఎంతో కొంత మంచోడివే అయి ఉంటావు. కొంత ఏంటి, చాలా మంచోళ్ళ. మనం కావాలంటే నా ఆధార్ కార్డులో అమ్మాయికుడు అని, పాన్ కార్డులో పనుడు అని రాసి ఉంటుంది తెలుసా? ఆహా, పాస్పోర్ట్ లో పులియార్ రాజా అని ఉంటుందా? చిచ్చి, మంచి లైన్ బొక్క. పర్లేదులే, నువ్వే కదా, ఓకే. స్వామి, ఒక చిన్న ఫేవర్ చేస్తావా? నువ్వు అడిగితే పెద్ద పెద్ద వార్లే చేస్తాను, చిన్న ఫేవర్ చేయలేనా? ఏం చెప్పు. నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నా వర్క్ ఫినిష్ చేస్తావా? నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. చేద్దాం, నువ్వు వెళ్ళు. ఓకే. చిచ్చి, నాకే అన్ని అవ్వాలా? ఏమొచ్చు మనకే? ఏంటో సబ్ టైటిల్స్ కొరించమ్మా చూస్తున్నట్టుంది. ఒక్క ముక్క అర్థం కావట్లేదు. అమ్మాయి ముందు పరువు పోద్దేమో. ఒరే శ్యాము, ఇట్రా. ఒరే, ఆ అమ్మాయి హెల్ప్ చేయమని చెప్పిందిరా, ఒక్క ముక్కరు అర్థం కావట్లేదు, కొంచెం హెల్ప్ చేసి పెట్టవా? చేయను. ఒరే, దండం పెడతాను రా, చేయవా? నీ ట్రైల్స్ లో నువ్వు ఉండాలి, నా ట్రైల్స్ లో నేను ఉంటా. 500 ఇస్తాను రా, చేయవా?
ఇంకొద్ది ఖర్చు అవుద్ది. 1000. సరే అయితే అయిపోయిందంతే. అంతేనా? నువ్వు వెళ్ళిపో, వెయిట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. బాయ్. బాయ్. అయిపోయింది. అయిందా? కూర్చో కూర్చో. వర్క్ అంతా అయిపోయింది, మొత్తం నేనే చేశా. థ్యాంక్స్ స్వామి. స్వాతి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయ్యాం కదా, కొంచెం నీ నెంబర్ ఇవ్వచ్చు కదా? అచ్చా, ముందు ఇలా నంబర్ తీసుకుని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, లవ్ ఫర్ ఎవర్, ఇదే కదా ప్రాసెస్? ఏజ్ చాలా కాదు. నైట్ నీకేమైనా డౌట్స్ వచ్చాయనుకో నాకు కాల్ చేసి అడగాలి కదా, అందుకని. చూడు స్వామి, మేడం నీకు నంబర్ ఈజీగా ఇచ్చినంత నేను ఇవ్వలేను. నాకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే వచ్చి ఆఫీస్లో అడుగుతాను. ఓకే? సరే. ఏంటో అనుకుంటే ఏదో అయింది. ఏరా నంబర్ ఇచ్చిందా? కొద్ది నాకు కూడా ఎవరా? ఇచ్చింది, రాసుకో. 7 అంతే ఇచ్చింది. తన చెప్పు నెంబర్ సైజ్ అంట. ఇల్లు జచ్చప్పులు కొనిచ్చి. అంత కష్టపడి వర్క్ చేసినంత బిల్డప్ ఇచ్చినా సరే నంబర్ ఇవ్వలేదంటే ఇంకా లైట్ తీసుకోరా. ఛాన్సే లేదు. తన నంబర్ ఇచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదు. నెవర్ గివ్ అప్. నాకెందుకో డౌట్ వేస్తుందిరా. ఇందాక పక్కటి మోడు వచ్చాడు చూడు, వాడికి ఏమన్నా నంబర్ ఇచ్చేసి ఉంటది, అందుకే నీకు ఇవ్వలా. వీడు నోట్లో చొక్క మంచి మట్టదు, నాకు అది అనిపిస్తుందిరా. రే నీకు పని చెప్తా, చెయ్యి. తన నంబర్ తీసుకొని తనకి సర్ప్రైజ్ గా మెసేజ్ చెయ్యి, సర్ప్రైజ్ అవుద్ది. తనకు తెలియకుండా తన నంబరా? ఎలా? మేడం అడుగు, తన దగ్గర అందరి డీటెయిల్స్ ఉంటాయి కదా. మేడం సచ్చినా ఇవ్వదు. సరే అయితే నంబర్ కోసం ఇలాగే తిరుగుతూ ఉండు, ఎవడో ఒకటి తగులుకుంటాడు, నీ ఇష్టం. నెగిటివ్ నా కొడుకు. సరే వెళ్తాలే. దేవుడా, ఫస్ట్ టైం తెలిసి తెలియకుండా ఒక చిన్న తప్పు చేస్తాను, దొరకకుండా చూసుకోవా ప్లీజ్. మేడం, మా నాన్నగారితో ఇంపార్టెంట్ కాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఇవ్వను. అదేంటి అలా అంటారు? అయినా నా ఫోన్ ఎందుకు? వేరే వాళ్ళ ఫోన్స్ లేవా? మేడం, వాళ్ళ దగ్గర అయితే మా నాన్నగారి నెంబర్ ఉండదు కదా, మీ దగ్గర అయితే ఉంటుంది, అందుకని. మీ నాన్నగారి నంబర్ ఉండాల్సింది బుర్రలో కదా. గుర్తులేదు. పీడిఎఫ్ అయితే బాగా గుర్తుంటాయే. ఇటు ఇవ్వండి. తీసుకా. పాస్వర్డ్ తెలుసా? చెప్పండి. ఇటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏంటా భంగిమా? రెస్పెక్టింగ్ మేడం. అవును, అయ్యి బాబు చచ్చిపోయింది. నాకు డౌట్. దొరికేసానేంటి? ఏంటి మేడం? ఇప్పుడు 2 months లో ఎలాగో జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, ఈ టైంలో అమ్మాయితో లవ్ ఏంటి? ఏంటి మేడం, వేరే వేరే దేశాలు ఉంటున్నా చాలా మంది లవ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నా లవ్ ఎంత ఏమో ఎవరికి తెలుసు. ఒకవేళ అంతా బాగా అయితే నా బిజినెస్ ఎక్కడే పెట్టుకుంటానేమో. మీరు కన్విన్స్ అయ్యారుగా. నీ దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుంది. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తానే. హాయ్ స్వాతి. నేను స్వామిని. నువ్వు నంబర్ ఇవ్వకపోయినా సరే ఎలా వచ్చిందని సర్ప్రైజ్ అయ్యావా? హే, శ్యామ్ గడు చెప్పినట్టు గట్టిగానే సర్ప్రైజ్ అయినట్టుంది. హలో, ఎవడ్రా నువ్వు? ఇదేంటిది మెయిల్ వాయిస్ వచ్చింది? కాంపిటీషన్ లాందా? మేడం కాల్ చేస్తుంది ఏంటి? కొంప తీసి నిజం తెలిసిపోయింది ఏంటి? అయ్య బాబోయ్.